వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రాణం తీయాలనే ఉద్దేశంతోనే ఆయనపై బలమైనటువంటి రాయితో చాలా వేగంగా తగిలే విధంగా అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక అంగుళం పక్కన తగిలింటే కన్ను బొమ్మ పైన తగిలింది, ఇక్కడ కాకుండా ఇక్కడ ఇంచే ఇంతనే ఇంత గ్యాప్తో ఇక్కడ తగిలిన రాయి ఈ కన్నతకు తగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డి లేడు, తప్పనిసరిగా మరణించాలనే వారి ప్రయత్నం. వారు దాడి చేసింది ఎవరో కాదు, కులపిచ్చి, పదవీ పిచ్చి. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్తా ఉన్నా, కులపిచ్చే, పదవి పిచ్చే కమ్మవారు విపరీతంగా ఉండబడిన ప్రాంతంలో అడుగు పెడతానే దుర్ఘటన. విజయవాడ నుంచే ప్రారంభమవుతుంది ఈ కులం యొక్క ఆధిపత్యం, వీరి యొక్క అసూయ. ఓర్వలేక తుదముట్టించే ప్రయత్నం, కులపిచ్చితో, కుల ఉన్మాదంతో, పదవీ వ్యామోహంతో ఆయన సంపాలన చేసిన ప్రయత్నం. ఈ కులపిచ్చి, ఈ పదవి పిచ్చి దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పైన కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు పైన దాడి చేసినారు. వారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినారనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు ఆగిపోతాయని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకోవడంలే. ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం జరగచ్చు. భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జాగృతి కావాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వేళ తప్పదు, జనం మధ్యలోకి రావాల్సిందే, సభలు నిర్వహించాల్సిందే, జనాన్ని కలుసుకోవాల్సిందే, కరచాలనం చేయాల్సిందే, ఓటును అభ్యర్థించాల్సిందే. ఓ రాజకీయ పార్టీ నాయకునికి ఇది తప్పనిసరి. ప్రాణం ఉండినా ప్రాణం పోయినా యుద్ధం చేయాల్సిందే, గెలవాల్సిందే. గెలవడం కోసం ధర్మమైన అన్ని మార్గాలను తెరవాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కూడా అదే. మరి ఆ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాలా. రేపు జరగదని గ్యారంటీ ఉంది, ఎల్లుండి జరగదని గ్యారంటీ ఉంది. రాయితో కొట్టిన వాళ్ళు గురి చూసి పిస్టల్తో కాల్చి ఉంటే, బలమైనటువంటి వెపన్ ద్వారా అదే స్కూల్లో నుంచి కిటికీ ఓపెన్ చేసి అందులో నుంచి గురి చూసి తలకు కొట్టింటే పిస్టల్తో, జగన్మోహన్ రెడ్డి ఉండాడా? నిన్న జరిగిన సంఘటన రేపు జరగదని గ్యారంటీ ఉంది, మన్నాడు జరగదని గ్యారంటీ ఉంది. ఈ కుల పిచ్చి కలిగిన వాళ్ళు ఎందుకు చేయరు? ఈ పదవి పిచ్చి కలిగిన వాళ్ళు ఎందుకు చేయరు? జగన్ గెలవబోతాడని సత్యం తెలిసిన ఈ అసూయాగ్రస్తులు ఎంతటికైనా ఒడిగట్టారు. జగన్ ప్రాణాలకు భద్రత లేదు, జగన్ ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇక జగన్ను రక్షించాల్సినది ఆ భగవంతుడు, ఈ ప్రజల యొక్క ప్రేమే. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీ చల్లని దీవెనలే నాకు శ్రీరామ రక్ష అని. నిన్న జరిగింది కూడా అదే మిత్రులారా. ఈ రాష్ట్రంలోని పేద ప్రజల యొక్క చల్లని దీవెనలే ఆయనకు శ్రీరామ రక్షై విష్ణు చక్రమై నిన్న కాపాడింది. నిజంగా ఈ ప్రజల దీవెనలు లేకపోతే ఆ రాయి 1 ఇంచు పక్కన కనతగా తగిలి ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు లేరు. నేను మనస్ఫూర్తిగా ఈ దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సీరియస్గా తీసుకోవాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్యవాదులందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు యొక్క కుట్రపూరితమైన ఆలోచనలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, పదవీ వ్యామోహంతో ఎంత పైశాచికంగా దిగదారి ప్రవర్తిస్తున్నారు ఈ కులపిచ్చితో అనే విషయాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఆ పరమేశ్వరుణ్ణి, శివపార్వతులను హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపద జరగకూడదని, ఏ ప్రమాదము సంభవించకూడదని, ఇటువంటి ప్రమాదాలను, ఆపదలను ఇటువంటి మానహీనమైనటువంటి వ్యక్తులు తలపెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే ఆయనకు వెన్నంటుండి కాపాడాలని చెప్పి, ధర్మాన్ని పరిరక్షించి ఆ భగవంతుడే ఆయన పరిరక్షిస్తాడని, ఈ ప్రజాస్వామ్యవాదుల యొక్క కోరిక నెరవేర్చడానికి జగన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆయుష్ను కలిగి మరింత ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ సెలవు.